నటుడు వైసీపీ నేత పోసానికి బిగ్ షాక్ తగిలింది. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. కడపలోని రాజంపేట సబ్ జైలుకి పోసానిని తరలించడం జరుగుతోంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య పోసాని తరలింపుకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. రాత్రంతా కోర్టులోని వాదనలు కొనసాగాయి. ఉదయం 5:30 అంటే 5:30 గంటలకు జడ్జి తీర్పు ఇవ్వడం జరిగింది. పోసాని తరపు వాదనను వినిపించారు పొన్నవోలు. మరి ముఖ్యంగా అనేక రకాల అంశాలకు సంబంధించి ప్రస్తావించుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆ టైంలో అంటే పోసాని కృష్ణమురళి వైసీపీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో కావచ్చు, ఆ తర్వాత పదవి నుంచి దిగిపోయిన తర్వాత కావచ్చు, దాంతోపాటు ఇటు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్కి సంబంధించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటే ఆయన మీద పలు సెక్షన్స్ కింద కేసు నమోదైన పరిస్థితి. ఈ నేపథ్యంలో కోర్టులో రాత్రంతా కూడా వాదనలు జరిగాయి. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి పోసాని కృష్ణమురళి తరపున వాదనను వివరిస్తున్న పొన్నవోలు సుధాకర్ మాట్లాడడం జరుగుతోంది. ఆయన ఏమంటున్నారు చూద్దాం. ఈ కేసుకు అప్లై కాదు అని స్పష్టంగా చెప్పాడు. అబ్సినిటీ గురించి సెక్షన్ 67 ఐటీ యాక్ట్ అది కూడా అప్లై కాదన్నారు. కానీ వర్గ వైషమ్యాలు క్రియేట్ చేసే 2 సెక్షన్లు ఉన్నాయి కాబట్టి అది ఆ సెక్షన్ దీనికి అనువర్తిస్తాయని నిర్ధారించాను కాబట్టి రిమాండ్ పంపిస్తున్నా అని చెప్పారు. కాబట్టి మెజారిటీ చెప్తారు కదండి, మోకాటిలో మొలలోతు కష్టంలో మొలలోతు కష్టంలో మోకాటిలోతు ఆనందం మాకు జరిగింది. సో ఇట్స్ 50-50 అంటే నిజంగా లైఫ్ పనిష్మెంట్ 111 ఉంటే చాలా ఇబ్బంది పడి ఉండేవాడు ఆయన. సో అది కోర్టు వారు దయచేసి మా వాదన పరిగణనలో తీసుకొని అది కుదరవని చెప్పారు కాబట్టి వేర్ హ్యాపీ. వైఎస్ఆర్సీపీ నేతలు జైలుకు పంపడం ఈ ప్రభుత్వం అంతకన్నా ఇంకేం లేదండి. వారు అధికారంలోకి వచ్చింది ప్రజలకు ఏదో మేలు చేస్తారని సూపర్ 6 ఏదో 6లు పెట్టారు. అవన్నీ గాలికి వదిలేసి ఈ అధికారంలోకి వచ్చిన ముఖ్య లక్షణం కూడా అరాచక పాలన చేసి ఎవరైతే గొంతెత్తుతారో, ఎవరైతే గొంతుకు వినిపిస్తారో, ఎవరైతే వాళ్ళు హిట్ లిస్ట్ టార్గెట్ లిస్ట్ లో ఉండారో అది ఫిక్స్ చేసుకొని ప్రతి ఒక్కరి మీద వెంటాడుతున్నారు. మా పోరాటం కొనసాగద్ది. ఖచ్చితంగా అది ఎవరు ఏ కార్యకర్త గారి నాయకుడు గారిని భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నిలబడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తితో, వారిచ్చిన ధైర్యంతో, వారిచ్చినట్టు ఆదేశంతో ఖచ్చితంగా పోరాటం కంటిన్యూ చేస్తాం. న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం. అందరికీ న్యాయం చేసేటట్టు చేస్తాం. ఇక్కడ కూడా ఖచ్చితంగా అండి. ఇది అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ చాలా స్పష్టంగా కూడా చెప్పింది. చాలా ముఖ్యం. ఈ 5 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉండి కోర్టు వారు కానీ రిమాండ్ చేస్తే ఆ కోర్టు వారు కంటెంప్ట్ కింద వస్తారని కూడా చెప్పింది జడ్జిమెంట్ లో.